నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పలవా చేసుకోబోతున్నాం. నేను 8 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. కావలసిన పదార్థాలు: బియ్యం, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఓల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనాకు, ఉప్పు, కారం. మనం ముందుగా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఒకటికి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేను బీపీటీ బియ్యం తీసుకున్నాను. మేము రోజు తినే బియ్యాన్ని ఈరోజు పలవా చేస్తున్నాను. అది శుభ్రంగా కడుక్కున్న తర్వాత నేను 4 గ్లాసులు బియ్యం తీసుకున్నా కాబట్టి 8 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. దాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఓసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మందపాటి డేక్షా పెట్టుకోవాలి. పలవ వండేటప్పుడు మందపాటిదే తీసుకోవాలి డేక్షా. దానిలో నెయ్యి కూడా వేసుకోవాలి. 8 స్పూన్ల నెయ్యి వేసాను. ఈరోజు నెయ్యితోనే చేస్తున్నాను ఈ పలవ. నేను 10 నుంచి 15 మందికి ఈరోజు పలవ వండబోతున్నాను. దానిలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం మెత్తబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు, బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. దానిలోనే అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని పుదీనాకు కూడా వేసుకోవాలి. పుదీనాకు, కొత్తిమీర వేసుకుని ఇంకోసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి. దానిలోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకోసారి కలుపుకోవాలి. ఆ ముక్కలకు సరిపడా అంత ఉప్పు కూడా వేసుకుని ఇంకోసారి కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత తీసి ఆ ముక్కలకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఒకసారి గెంటి పెట్టి కలుపుకోవాలి. మనం ఈ పలవల్లో పచ్చిమిరకాయలు వేయలేదు కాబట్టి నేను ఎండు కారమే ఎక్కువ వేసాను. ఓసారి గెంటి పెట్టి కలుపుకోవాలి కారం వేసిన తర్వాత. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత మూత తీస్తే నూనె తేలుంది. ఓసారి గెంటి పెట్టి కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఆ నీళ్ళతో సహా
వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకోసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి మళ్ళీ ఇంకోసారి మూత తీస్తే 50% ఉడికింది. మధ్యలో మధ్యలో మూత పెట్టుకుంటూ మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఆ మసాలా అంతా ఒకసాటకి వచ్చేస్తుంది. కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి చూస్తే 70% ఉడికింది. మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. నేను 10-15 మందికి ఈ పలావ్ చేశాను. మళ్ళీ మూత పెట్టుకుని మూత తీస్తే 90% ఉడికింది. మళ్ళీ మూత పెట్టుకుని ఇంకోసారి తీస్తే పలావ్ రెడీ. దీని ముందు వీడియోలో నేను గోంగూర చేశాను. వెనకెళ్ళి చూసి ఈ పలావ్ వండుకుని తినండి. ఒక ప్లేట్ తీసుకుని మనం వండుకున్న పలావాన్ని ఆ ప్లేట్‌లో ఏసుకోవాలి. ఎంతో పొడి పొడిలాడుతూ వస్తుంది. చేసి ఉంది. ఆ గోంగూర ఈ పలావ కాంబినేషన్‌గా బాగుంటుంది. వెజ్ తినేవాళ్ళకి. నాన్ వెజ్ తినేవాళ్ళకి రేపు వచ్చే వీడియోలో చికెను కుర్మా వస్తుంది. పలావ రెడీ.